హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే స్పెషల్ వినాయక చవితి కదా. వినాయక చవితి రోజు అయితే వర్షం అయితే మామూలుగా వస్తలేదు. మేమైతే ముందు రోజే వినాయకుడిని తెచ్చుకుందాం అనేసి అయితే అనుకున్నాము, బట్ కుదరలేదు. రేపు తెచ్చుకుందాంలే, రేపే తెచ్చుకొని రేపే పెట్టేసుకుందాం అనేసి అయితే ఆ డైలమాలోనే ఉన్నామన్నమాట. ఇక ఫైనల్ గా వర్షం వచ్చి రచ్చ రచ్చ చేసింది. అయినా కాసేపు అయితే ఆగింది. ఆ టైంలో అయితే మేమైతే వెళ్ళినాం అనమాట గణేషుని తీసుకురావడానికి. ఇంకోటి ఏంటంటే మేము ఆగింది ఎందుకంటే పిల్లలతో పాటు వెళ్తే చాలా బాగుంటుంది అనేసి, వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి అట్లా అనుకునేంటిమి. సో ఇంకా పిల్లలు రాలేకపోయినరు, నేను మా వారు తీసుకొని వచ్చామన్నమాట వినాయకుడిని. తెచ్చాక మా పిల్లలు అయితే వామ్మో చాలా సంతోషంగా కవర్ విప్పి మరీ ఆడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ సంతోషానికి అస్సలు హద్దులే లేవన్నమాట. కూర్చొని మరి మీరే చూడండి ఎలా మాట్లాడుతున్నారో వినాయకుని దగ్గర. ఉంటాయి గో ఆడ ఉన్నాయి, 4 ఉన్నాయి చూడు, 4 హ్యాండ్స్ ఉన్నాయి. మరి అటు మరి కొట్టొద్దు జేజని. అట్లనే తీస్తున్నావు, తీయొద్దు తీయొద్దు మా అట్లా. ఫ్లవర్స్ నేనైతే బూందీ లడ్డు అయితే తయారు చేస్తున్నాను అనమాట. చేసింది అయితే ఫస్ట్ టైము. కొంచెం చక్కెరని అవాయిడ్ చేద్దామని బెల్లంతోనే చేశాను. ఎలా వస్తుందో ఏమో, ఫైనల్గా నేను చేసేంత వరకు నాకే తెలియదు అనమాట. అసలు ఎలా చేయాలో అసలు ప్రిపరేషన్ కూడా నేను అసలు చూడలేదు. ఇంకోటి నాకు టైం కూడా లేదనమాట. చూసుకుందాంలే ఒకసారి అని అనుకున్నాను, బట్ టైం దొరకలేదు. సో ఇంకా నాకు వచ్చినట్టు నేను చేసేసాను అనమాట. చేసిన బట్ సూపర్ వచ్చిందనమాట లడ్డు. చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది లడ్డు అయితే. తర్వాత అంటే వినాయకుడికి తీసి పెట్టిన తర్వాత మిగతా చిన్న చిన్నవి పిల్లలకి చేసి ఉంచాను. వాటిని టేస్ట్ చేసి చూస్తే వాము నేనేనా చేసింది అని అన్నట్టుగా ఉందన్నమాట. టేస్ట్ ఎంతైనా హోమ్ మేడే అబ్బా. ఇంకా ఆ తర్వాత పులిహోర చేసిన అనమాట. పులిహోర చేసిన తర్వాత ఇంకా పెద్దగా రిస్క్ ఏం తీసుకోకుండా చిన్నగా ఇట్లా పాయసం అయితే చేస్తున్నాను అనమాట. రవ్వ పాయసం చేసిన, స్వీట్ ఉండాలి అనేసి. ఆ తర్వాత అయితే ఇంకా గుమ్మానికి పువ్వులను అయితే కూర్చుతున్నాను అనమాట. గుమ్మం తర్వాత అయితే ఇంకా వినాయకుడి విగ్రహానికి ఇంకా కొన్ని పువ్వులు అయితే దండలుగా కుచ్చి పెట్టేశాను అనమాట దేవుడి దగ్గర. ఇకపోతే ఇంకా మా పిల్లలు అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ గణేష్ ఫెస్టివల్కి అయితే. ఒక ఫ్లవర్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫ్లవర్, కలర్ ఫ్లవర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి అయితే నేనైతే తీసుకుంటున్నాను. తీసుకొని అయితే ఫైనల్గా పూలమాల అయితే రెడీ అయితే చేస్తున్నాను. ఈ వినాయక చవితిని అయితే బాగా చేయాలి, పిల్లల దగ్గర ఎంజాయ్ చేయాలి అనుకున్నాం. బట్ అయితే వర్షం వచ్చి మొత్తం మూడ్ ఆఫ్ అయితే చేసేసింది అనమాట. ఇంకోటి మేమైతే లేచాము. ఆ తర్వాత అన్ని పనులు చేసుకునేసరికి వర్షంలో చేసుకున్నాం. పనులు కూడా వర్షంలోనే అయిపోయినాయి. ఇంకా వర్షంలోనే వినాయకుడిని కూడా తీసుకొచ్చుకున్నాం. వినాయకుడిని తీసుకొచ్చుకున్న తర్వాత మా పిల్లల్ని అయితే ఇంట్లోనే పెట్టేసి పోయినాము. అయినా సరే వాళ్ళైతే మంచిగా ఆడుకుంటూనే ఉన్నారు మేము వచ్చేసరికి. అయినా గుమ్మానికి పువ్వులు లేకుంటే, మామిడాకు లేకుంటే చాలా అంటే డల్గా ఉంటుంది కదా. పెట్టేసరికి అయితే లుక్ రేంజ్లో వచ్చిందనమాట. అవునబ్బా, మరి మీరు ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ని? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పోయినాం కానీ గణేషునికి చూడంగానే వినాయకుడు అయితే నచ్చిందనమాట. ఈ వినాయకుడే నచ్చిండు. చూసిన తర్వాత వావ్ అనిపించింది. మూషికం వెనకాల ఉంది, వినాయకుడు ఫ్రంట్ సైడ్ ఉండడం వల్ల 2 ఈక్వల్ సైజులో ఉన్నాయి. గణపతి విగ్రహం, మూషికం 2 ఈక్వల్గా ఉన్నందుకు నాకైతే చాలా అందంగా అనిపించింది. చూపిస్తే చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా నచ్చింది. చాలా క్యూట్గా చిన్నగా బాగా నచ్చిందండి. ఇంకొకటి చిన్న విగ్రహం ఉండిండే, అదైతే స్టోన్స్ దగ్గర ఉండిండే, బట్ అదైతే పెద్దగా కలర్ఫుల్గా లేకుండే, బట్ అది కూడా నచ్చిండే. దాన్ని రెండింటిని కంపేర్ చేసి నాకైతే ఇదే నచ్చింది. ఇదే తీసుకొచ్చినాము. ఇంకోటి మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మూషికంతో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అమ్మ ఇదేంటి, వినాయకుడికి వెనకాల ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, మామూలుగా చిన్నపిల్లలు వేస్తూ ఉంటారు కదా.
అందుకని మాకైతే ఈ వినాయకుడు నచ్చింది కాబట్టి ఇంకా ఇదే తీసుకొచ్చినాము ఇంటికి. మట్టి వినాయకుడినే చేద్దాం అనుకున్నాం కానీ అస్సలే కుదరలేదు. ఇంకోటి పిల్లలు ఉన్నారు కదా, అసలు కాదు అనేసి అయితే కలర్ వినాయకుడిని తీసుకొచ్చి మేమైతే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే ఫుల్గా వినాయకుళ్ళు అయితే చాలా వినాయకుళ్ళు పెట్టిండ్రు. ఇంకా వినాయకునికి కావాల్సిన సామాన్లు అయితే ఆ వర్షానికి గాలి వచ్చినప్పుడే తూర్పు పట్టాలని అంటారు చూడండి, అలా ఉన్నారనమాట. జనాలు అలానే తిరుగుతున్నారు. ఇంకోటి ఎన్ని అండి, ఒకటి కాదు 100 ఐటమ్స్ కంటే ఎక్కువ ఉన్నాయంటే మీరు చెప్పినా నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒకటేసారి. చాలా వరకు అన్ని గడ్డి పదార్థాలే అని అనుకుంటా. ఆ గడ్డి పదార్థాలే వినాయకునికి ఎక్కుతాయేమో తెలియదు కానీ అన్ని లీవ్సే ఉన్నాయి ఎక్కువ మట్టుకు. ప్రతి ఒక్కటి కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి. ఆ కాస్ట్లో ఈ ఆకులైతే ఇక పిల్లలైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసినారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నేను వినాయకుడికి స్పెషల్గా తీసుకొచ్చిన ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నారన్నమాట. అవి ఎందుకు అని వేరే బనానాస్ అయితే తీసుకొచ్చినాము. ఆ బనానాసే ఇచ్చాము. పిల్లలు అయితే తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బనానాస్ తోటి. ఇంకా ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పుడు ఇవ్వడమే బెటరు. మళ్ళీ మనం తినండిరా అని అంటే వాళ్ళు తినారనమాట. అట్లా జరుగుతుంది. మా ఇంట్లో అయితే మొత్తమే రివర్స్ ఉంటారు. తిను అంటే తినను అని చెప్తారు. తింటా అన్నప్పుడే తినని ఇవ్వాలన్నమాట. ఇదిగోండి ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. అంటే వడ్లపు గింజతో పాటు బిల్వదళము, మామిడాకు, ఇంకా అరటి ఆకు చాలా అండి. చెప్తూ పోతుంటే ఇంకా అసలు ఇవన్నీ నేనైతే చిన్నప్పుడు ఎక్కువ చూసేదాన్ని. అంటే అప్పుడప్పుడు ఇంకా ఎంతైనా విలేజ్లో పుట్టి పెరిగినాం కాబట్టి మ్యాక్స్ ఇవన్నీ తెలిసి ఉన్నాయి నాకైతే. ఇక పోతే మా పిల్లలైతే ఇంకా అది ఫ్రూట్ ఉంటుంది కదా, ఎలగ పండ అని అంటారు కదా అండి, ఆ పండునైతే ఇదే తింటా అని మా హ్యాపీ పెట్టుకున్నదనమాట. అది తినకూడదు నాన్న, అది దేవుడికి చాలా ఇష్టము, లేకపోతే మీరు యాపిల్స్ తినండి లేకపోతే బనానాస్ తినండి అని అంటే అప్పుడు బనానా తింటానులే అని బనానా తీసుకొని తిన్నదనమాట. ఇది కమల పువ్వు కూడా దొరికిందనమాట. ఇంకా కొంచెం అంటే అక్కడక్కడ అంటే వర్షానికి కొంచెం బాగా మెత్తగా అయ్యి ఉన్నాయన్నమాట. ఇంకా టేక్ చెట్లుతో పాటు నేను చూసినాను అనమాట ఫస్ట్ టైము. ఇంకోటి హైదరాబాద్లో ఇలా పూజ చేయడము, ఊర్లలో మ్యాక్సిమం అయితే ఇవన్నీ లీవ్స్ పెట్టి అయితే చెయ్యరు. ఇక అన్ని ఫ్రూట్స్ అన్ని లీవ్స్ అయితే పెట్టి మేమైతే పూజకైతే రెడీగా సిద్ధంగా చేసుకున్నాం. ఫైనల్గా లడ్డు చూడండి ఎట్లా వచ్చిందో, చాలా పెద్ద లడ్డు చేసిన, అది పూజకు పెట్టేసినాను అనమాట. ఈ 3 కొంచెం చిన్నగా చేసిన, మా పిల్లలకి ఇచ్చేసిన. ఫైనల్గా మా గణపతి నిమజ్జనం అయితే అయిపోయిందండి. మా చిటితల్లి అయితే ఇది గణపతి బొప్ప మోరియా ఈ హెడ్కి కట్టుకొని అయితే డ్యాన్స్ చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మాకు. ఇక పోతే మేము తీసిన రోజే వినాయకుళ్ళు అయితే బాగానే వెళ్తున్నాయి. ఇంకా డ్రమ్స్ సప్పుడులు, ఇంకా డీజే పాటలు చాలా అంటే చాలా వస్తున్నాయి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మా చిత్రాలు ఎక్స్పెషల్లీ అయితే డ్యాన్స్ చేస్తుంది చూడండి. చాలా అంటే ఎక్కడ సౌండ్ వచ్చినా కూడా అని డ్యాన్స్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలిసేంత వరకు బై బాయ్.